prove it today with all the evidences. సో బేసిక్గా ఈ ప్రజెంటేషన్లో రెండు ప్రధాన అంశాలు. ఏ ఎత్తిపోతల పథకంలోనైనా నీటిని తక్కువ ఎత్తు నుంచి నీటి లభ్యత లేని ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతానికి ఎత్తిపోస్తారు. కానీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకము ఎక్కువ ఎత్తు నుంచి కిందికి ప్రవహించిన నీటిని తిరిగి అదే ప్రాంతానికి ఎత్తిపోసే తప్పుడు అవగాహనతో రూపొందించబడింది అనేసి మొట్టమొదట ఇది ఆధారాలతో సహా నిరూపిస్తామనేసి చెప్తున్నాం. ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తక్కువ ఎత్తు నుండి నీటి లభ్యత లేని ఎక్కువ ఎత్తుకు పంపిస్తారు. కానీ ఈ కాళేశ్వరం డిపిఆర్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏం చెప్తుందంటే పైనుంచి వచ్చిన నీళ్లను, అది కూడా పైనుంచి వచ్చినట్టే వేరే ప్రాంతంలో నుంచి ఒక ప్రాంతానికి వచ్చింది కాదు, ఏ ప్రాంతం నుంచి నీళ్లు కిందికి వస్తాయో అదే ప్రాంతానికి మళ్ళీ ఎత్తిపోసే అవగాహనతోటి డిపిఆర్ తయారు చేయబడింది. అంటే డిపిఆర్ను మనం క్లియర్గా ఇప్పుడు చూస్తాము. దాంట్లో చెప్పింది ఏంటంటే ఒక ఎక్స్ అనే ప్రాంతం నుంచి కిందికి వస్తే నీళ్లు మళ్ళీ అదే ఎక్స్ ప్రాంతానికి ఎత్తిపోస్తాం అని డిపిఆర్లో వాళ్ళు ఇచ్చిన గణాంకాలు అర్థం చేసుకుంటే. సో ఇది మనము ఆధారాలతో సహా చూపెడతాం. జస్ట్ ఇక్కడ ఏ అనే ప్రాంతం నుంచి బికి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం పథకం ఏం చేయబోతుందంటే అవే నీళ్లను బి నుంచి మళ్ళీ ఏకు పోసే పథకం ఇది. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే సిడబ్ల్యూసి పేర్కొన్న అంశాలను తప్పుగా అన్వయించి ప్రాజెక్టును తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు మార్చారనేసి ఇది కూడా పూర్తిగా ఆధారాలతో సహా ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాం. ఈ రెండు అంశాలు అయిపోయిన తర్వాత నాకు తెలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా చర్చ ఎకరానికి 1,50,000 అవుతుందా, ₹1,00,000 అవుతుందా, 10,000 అవుతుందా, 5,000 అవుతుందా, ఇవన్నీ కూడా సెకండరీ అయిపోతున్నాయి. అసలు వెరీ ప్రాజెక్ట్ బేసిస్ అనేది ఈ మీటింగ్లో మేము క్వశ్చన్ చేయబోతున్నాం. ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయబోతున్నాం. దాని మీద చర్చకు మేము చేసి ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటుందనేసి చెప్తున్నాం. కానీ దానికన్నా ముందు కొన్ని బేసిక్స్ అనేవి మళ్ళీ అవసరం. ఎందుకంటే ఇక్కడ కొంతమంది కొత్తగా కూడా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. గోదావరి నది అంటే దాంట్లో ప్రాణహిత నది ప్రాధాన్యత ఏంటనేది ఫస్ట్ 2-3 స్లైడ్స్లో చూద్దాం. బేసిక్గా ఇది గోదావరి నది 3 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కానీ దీని యొక్క నదీ పరివాహక ప్రాంతం 7 రాష్ట్రాల్లో విస్తరించింది. బేసిక్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, దాంతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ 7 రాష్ట్రాలు కూడా గోదావరి నదికి పరివాహక ప్రాంతాల్లాగా మనం చెప్పొచ్చు. అంటే నీళ్లు ఇందులో ఈ 7 రాష్ట్రాల్లో ఎక్కడ పడ్డా సరే ఆ నీళ్లు గోదావరి నదిలోకి వస్తాయి. గోదావరి నది నుంచి బంగాళాఖాతం సముద్రంలోకి కలిసిపోతాయి. ఇది బేసిక్గా గోదావరి నది. బ్లూ కలర్ తోటి, డార్క్ బ్లూ కలర్తో చూపెట్టాం. ఇక్కడ మనకు రెండో ముఖ్యమైన అంశం ప్రాణహిత నది. ప్రాణహిత నది ఎందుకు మనకు కీలకం కాబోతుంది అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రధాన గోదావరిలో ఇక్కడ నుంచి ఈ త్రయంబకం దగ్గర పుట్టిన ఈ గోదావరి నది తెలంగాణలో ఇక్కడ ప్రవేశిస్తుంది. బాబ్లీ తర్వాత డౌన్ స్ట్రీమ్ ఇక్కడ ప్రవేశించిన తర్వాత ఇక్కడ మొత్తం ప్రధానమైన ఉపనదులు కానీ ఏమీ లేవు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రాణహిత నది వచ్చి కలుస్తుంది. మొత్తం గోదావరికి ఉన్న ప్రధాన ఉపనదుల్లో అతి పెద్ద ఉపనది ప్రాణహిత నది. కాబట్టి గోదావరిలో ఇక్కడ నీళ్లు లేవు. ఎందుకంటే పైన అనేక ప్రాజెక్టులు, ఇక్కడ రౌండ్లు చూపెట్టిన అన్ని ప్రాజెక్టులు, ఇవన్నీ అనేక ప్రాజెక్టులు కట్టేసరికి గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోయింది. తెలంగాణలో కూడా మనం 2 ప్రాజెక్టులు కట్టుకున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది. ఈ 2 ప్రాజెక్టులు కట్టిన తర్వాత అసలు ఈ 2 ప్రాజెక్టులకే నీళ్లు రాకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం గోదావరి నదిలో నీళ్లు వాడుకోవడం అంటే దాని మీనింగ్ ఏంటంటే పైనుంచి వస్తున్న ప్రాణహిత నదిది, ఈ ప్రాణహిత నది నీటిని వాడుకోవడమే. ప్రాణహిత నది లేకుంటే గోదావరిలో నీళ్లు లేవు. ఈ అజంప్షన్ మీద అనేక ప్రభుత్వాలు కూడా ఈ ప్రాణహిత నీటిని ఎట్లా వాడుకోవాలనేసి మొదటి నుంచి కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇది ప్రాణహిత నది, ఇది గోదావరి నది. పైనుంచి ప్రాణహిత వచ్చేసి గోదావరిలో ఇక్కడ కలుస్తుంది. ఈ పాయింట్ కాళేశ్వరం పాయింట్, ఇక్కడ ప్రాణహిత నది పుడుతుంది. అంటే దీనిపైన అనేక ఉపనదులు, నదులు అన్నీ, పెన్గంగా, వార్ధా, వేన్గంగా, పైన దానికి చిన్న చిన్న వాగులు, వంకలు, చాలా పెద్దగా ఉంటుంది. మహారాష్ట్ర పైన ఉంటుంది, పైన మధ్యప్రదేశ్ ఉంటుంది. చాలా పెద్ద క్యాచ్మెంట్ తోటి వచ్చి
ఇక్కడ అన్ని నదులు కలిసి ఇక్కడ మొదలవుతుంది. ఈ మొదలైన పాయింట్ను మనం తుమ్మిడిహెట్టు అంటాం. ఈ తుమ్మిడిహెట్టు నుంచి కిందికి వచ్చిన తర్వాత గోదావరిలో ఇది కలిసే ప్రాంతాన్ని మనము కాళేశ్వరం అంటాం. ఈ కాళేశ్వరం కింద ఇప్పుడు మేడిగడ్డ అనే ప్రాంతంలో ఇప్పుడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కడుతున్నారు. ఇది మొత్తం గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం. దీన్ని 12 సబ్ బేసిన్ లాగా డివైడ్ చేశారు. 12 సబ్ బేసిన్లు. అన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోనక్కర్లేదు. ప్రధానంగా మనకు ఇక్కడ మిడిల్ గోదావరి అంటే ఇక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతం ఇక్కడంతా కూడా ఇది G5 అంటాం సబ్ బేసిన్. G5 మిడిల్ గోదావరి, మధ్య గోదావరి అని పిలుద్దాం. రెండోది మానేరు నది వచ్చేసి గోదావరి నదిలో కలుస్తుంది. ఇదంతా మానేరు సబ్ బేసిన్. ఇది G6 అంటాం. ఇంకా ప్రాణహిత నది, ఇప్పుడు కీలకమైన చర్చ అంతా ఈ ప్రాణహిత నది మీద ఉంది. కాబట్టి ఈ ప్రాణహిత నదికి 3 ఉపనదులు ఉన్నాయి. పెన్గంగ, వార్ధ, వెయిన్గంగ. ఈ 3 ఉపనదులు కలిసి ఇక్కడ వచ్చేసి గోదావరిలో మనకు కాళేశ్వరం దగ్గర కలుస్తున్నాయి. సో ఇప్పుడు చూస్తే అంటే ఎంత ఇంపార్టెంట్ ఈ ప్రాణహిత నది అనేసి. ఎందుకంటే చాలా మందికి మన దగ్గర తుమ్మిడిహెట్టి కింద ఇన్ని వాగులు వంకలు అని చెప్తున్నారు, కానీ తుమ్మిడిహెట్టి పైన ఎంత ఉందనేది జస్ట్ ఈ మ్యాప్ను చూస్తే అర్థమవుతుంది. ఇంత పెద్ద 3 సబ్ బేసిన్స్, పెన్గంగ, వార్ధ, ప్రాణహిత, దీన్ని G9 అంటారు. ఈ 3 కలిపింది మొత్తం కలిపి ప్రాణహిత నది లాగా మనం చెప్పుకోవచ్చు. అసలు ఫస్ట్గా రీఇంజనీరింగ్ అంటే ఏంటి? ఎందుకంటే ఈ మీటింగ్లో దాని యొక్క రీఇంజనీరింగ్ను మనం క్వశ్చన్ చేయబోతున్నాం. రీఇంజనీరింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే గత ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు లాగా మారవడమే రీఇంజనీరింగ్. ఇది కాకుండా చిన్న చిన్న అంశాలు ఉన్నాయి, దాన్ని మనం పక్కకు పెడదాం. గత ప్రభుత్వం ప్రాణహిత చేవళ్ల అనే ప్రాజెక్టు చేపట్టింది, అది కాళేశ్వరం ప్రాజెక్టు లాగా మారడం అనేది రీఇంజనీరింగ్ అనేసి చెప్తాం. ఇందులో ప్రధానంగా ఇది ప్రాణహిత నది అనుకున్నాం. దీనిపైన చాలా పెద్ద క్యాచ్మెంట్ ఏరియా ఉంది. అందులో నీళ్ళన్నీ వచ్చి 3 నదుల నుంచి పెన్గంగ, వార్ధ, వెయిన్గంగ ఈ 3 కలిసిన తర్వాత ఇక్కడ తుమ్మిడిహెట్టు అనే ప్రాంతంలో గత ప్రభుత్వము ఇక్కడి నుంచి నీళ్లను తీసుకొని తెలంగాణకు తరలించాలనేసి ప్లాన్ చేసింది. ఇప్పటి ప్రభుత్వము ఈ నది కిందికి వచ్చిన తర్వాత కాళేశ్వరం దగ్గర కలిసిన తర్వాత ఒక 20 కిలోమీటర్ల కింద, ఈ కలిసిన ప్రాంతం కాళేశ్వరం విలేజ్ ఉంటుంది, దానికి ఒక 20 కిలోమీటర్ల కింద మేడిగడ్డ అనే ప్రాంతం ఉంటుంది. ఈ మేడిగడ్డ దగ్గర నుంచి ఈ నీళ్లను తెలంగాణకు తరలించాలనేసి ప్లాన్ చేస్తున్నారు. ఈ తరలించడం కూడా ఎట్లా జరుగుతుందంటే ఇక్కడ తుమ్మిడిహెట్టు నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తారు. ముందు గతంలో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టు దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తారు. ఎల్లంపల్లి నుంచి మళ్ళీ పైకి వచ్చేస్తాయి నీళ్లు, ఈ మొత్తం ఎత్తైన ప్రాంతానికి వస్తాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తారు. మళ్ళీ అక్కడి నుంచి దాదాపు రూట్స్ చిన్న చిన్న మార్పులు, రిజర్వాయర్ కెపాసిటీలు ఇవి పక్కకు పెడితే ప్రధానమైన రీఇంజనీరింగ్ అంటే తుమ్మిడిహెట్టు దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు స్థలాన్ని ఎల్లంపల్లి మన మేడిగడ్డ దగ్గరికి మార్చడం అనేది. కానీ ఈ 2 పాయింట్ల నుంచి కూడా నీళ్లు ఎల్లంపల్లికి చేరుతాయి. తర్వాత అంతా రూట్ అంతా దాదాపు సేమ్ అనుకోవచ్చు. సో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు ఇది తుమ్మిడిహెట్టి దగ్గర మొదలవుతుంది. ఈ స్టిక్ ఎందుకు వాడుతున్నామంటే కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళకు పాయింటర్స్ కనబడట్లేదని చెప్పారు కాబట్టి వాడుతున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర మొదలవుతుంది. తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి 160 టీఎంసీల నీటిని వాళ్ళు ఎల్లంపల్లికి తరలిస్తారు. 160 టీఎంసీలు తుమ్మిడిహెట్టు దగ్గర నుంచి వస్తాయి. ఇది ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే మేడిగడ్డ దగ్గర మొదలవుతుంది. 180 టీఎంసీలు అంటే ఇక్కడికన్నా ఇక్కడ ఒక 20 టీఎంసీలు ఎక్కువ తీసుకొని ఎల్లంపల్లికి తరలిస్తారు. బేసిక్గా ప్రాణహిత చేవళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న తేడా ఇది ఒక్కటే. కానీ 2 ఎల్లంపల్లి దగ్గరికి చేరుతాయి. ఇక ఎల్లంపల్లి దగ్గర మళ్ళీ 2 ప్రాజెక్టులు కూడా ఇంకో అదనంగా 20 టీఎంసీలు కలుపుకొని అవి మిగతా ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఎల్లంపల్లి తర్వాత కొన్ని మార్పుల మినహా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఇందాక చెప్పినట్టు గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టు దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్ళని తీసుకొచ్చే పథకం అది.
దాన్ని ప్రాణహిత చేవెళ్ళ పథకం అంటారు. ఇక్కడ నుంచి ఈ రూట్ అంతా దాదాపు సేమ్ లొకేషన్స్, చిన్న చిన్న ఇటు రిజర్వే కెపాసిటీస్ అవి పక్క పెడితే ప్రాణహిత చేవెళ్ళ అంటే తుమ్మిడిహెట్టి నుంచి నీళ్ళని ఎల్లంపల్లికి తీసుకురావడం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకురావడం, మేడిగడ్డ దగ్గర నుంచి అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి తీసుకురావడం. ఇక్కడ నుంచి మళ్ళీ దాదాపు కామన్ రూట్. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది ప్రాణహిత చేవెళ్ళ. సింపుల్గా గ్రాఫికల్గా మనం చూస్తే తుమ్మిడిహెట్టి సముద్ర మట్టం నుంచి, సముద్ర మట్టం 0 అనుకుంటే తుమ్మిడిహెట్టి 148 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎల్లంపల్లి కూడా 148 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఈ 148 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు నీళ్ళని తీసుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 100 మీటర్ల నుంచి 148 మీటర్లకు తీసుకొస్తుంది. ఓకే, ఒక్క నిమిషం. బేసిక్గా ఇక్కడ మనము లాస్ట్ టైము ఈ ప్రజెంటేషన్ తర్వాత ఒకళ్ళు ఏం అడిగారంటే ఇక్కడ నుంచి కూడా నీళ్ళని ఎత్తిపోయాల్సి వస్తుంది కదా అంటే ఎత్తిపోయడం తప్పదు. ఏ ఎత్తిపోతల పథకానికైనా ఎక్కడైనా సరే ఇక్కడ నీళ్లు సేమ్ లెవెల్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావు. ఎందుకు రావు అంటే ఇక్కడ నుంచి నీళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఫస్ట్ స్లోప్ తీసుకొని ఇక్కడ కెనాల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి పైకి ఎత్తిపోస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు డిపిఆర్ ప్రకారం 19 మీటర్లను ఒకసారి 24 అనేసి అంటున్నారు. వాట్ ఎవర్ 148 మీటర్ల నుంచి 148 మీటర్లకు తెస్తారు. ఒక చిన్న లిఫ్ట్ అవసరం. ఇక్కడ 100 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు తీసుకొస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్తిపోసే ఎత్తు 123 మీటర్. చూడ్డానికి 100 నుంచి 148 ఉంది, కేవలం 48 మీటర్లే కావచ్చు కదా అంటారు. కానీ ఈ నీళ్లను ఫస్ట్ కిందికి అంటే ఈ రిజర్వాయర్ దగ్గరికి తేయడానికి కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఎత్తిపోస్తారు, మళ్ళీ కిందికి తీసుకొస్తారు, ఇట్లా ఎత్తిపోస్తారు. సో 3 దశల్లో కలిపి 123 మీటర్లు ఎత్తిపోయారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్తిపోయాల్సిన ఎత్తు డిపిఆర్లో 19 అని ఇచ్చారు, తర్వాత కొంతమంది 39 అని చెప్తున్నారు. దాని గురించి ఏదైనా సరే ఇది సమాన ఎత్తులో నీళ్లు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది 100 నుంచి 148 మీటర్ల ఎత్తుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక ఈ 2 అంశాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏంటి? తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్పుకు ప్రభుత్వం చెప్తున్న కారణాలు బేసిక్గా అనేక కారణాలు చెప్పారు. అందులో 3 ప్రధానమైన కారణాలు. ఒకటి, కేంద్ర జల సంఘం తుమ్మిడిహెట్టి దగ్గర తగినన్ని నీళ్లు లేవని చెప్పింది. ఇది మొట్టమొదటి కారణం. రెండోది, మేడిగడ్డ దగ్గర పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి నీళ్లు ఎత్తిపోయడం అనేది పెద్ద సమస్య కాదు. మూడోది, 152 మీటర్ల వద్ద మహారాష్ట్రలో ముంపు ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్లకు ఒప్పుకున్నా సరే అక్కడి నుంచి నీళ్లను మనము తగినన్ని తరలించలేమనేసి చెప్తున్నారు. అంటే ఈ 3 కారణాలు ప్రధానమైన కారణాలు. ఇది కాకుండా అనేక రీజన్స్ చెప్తున్నారు. భూగర్భ జలాలు పెరుగుతాయి, రిజర్వాయర్స్ కెపాసిటీ ఎక్కువ, మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రధానంగా చెప్పిన ఈ 3 కారణాలు ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. ఎక్కడ రిజర్వాయర్ కట్టినా చేపలు వేసుకోవచ్చు, మనము ఎక్కడైనా నిల్వ సామర్థ్యం పెంచుకోవచ్చు, ఎక్కడ రిజర్వాయర్ కట్టినా భూగర్భ జలాలు పెరుగుతాయి. అక్కడనే ఎందుకు కట్టాలి అంటే కాబట్టి దీస్ ఆర్ ద సెకండరీ ఇష్యూస్, దీస్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. కానీ అసలు ప్రాణహిత చేవెళ్ళ కాళేశ్వరం లాగా మారడానికి ఈ 3 ప్రధానమైన కారణాలు. ఈ 3 ప్రధానమైన కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. యాక్చువల్గా సిడబ్ల్యూసి ఏం చెప్పింది, డిపిఆర్లో ఏం చూపెట్టింది? డిపిఆర్ బయట జరిగే చర్చ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయను. డిపిఆర్లో ఏం చెప్పారు దాని ప్రకారమే మనం, అది కూడా కేంద్ర జల సంఘం ఏం చెప్పింది అంటే అది కూడా వాళ్ళు ఇచ్చిన లెటర్ ఆధారంగానే మనం చర్చను చేద్దాం. సో బేసిక్గా డిపిఆర్ వాల్యూమ్ 1 పేరా 1.3a. There has been a reservation about the availability of required 160 TMC of water at earlier proposed diversion site of Tummidihetti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. అంటే సిడబ్ల్యూసి ఇక్కడ 160 టీఎంసీల నీళ్లను ఇక్కడి నుంచి తరలించడం కష్టమవుతుంది అనేసి అభిప్రాయపడ్డట్టు డిపిఆర్లో చెప్పారు. అదే కాకుండా వీళ్ళు ఏమన్నారంటే తుమ్మిడిహెట్టి దగ్గర ఓవరాల్ అవైలబిలిటీ అంటే డిపిఆర్లో చెప్పింది నేను చెప్తున్నాను. డిపిఆర్లో ఏం చెప్పారంటే తుమ్మిడిహెట్టి దగ్గర ఓవరాల్ అవైలబిలిటీ 165 టీఎంసీ ఉంది అని చెప్తున్నారు. ఓవరాల్ అంటే మొత్తం
ఓవరాల్కు వేరే పదానికి తేడా మళ్ళీ చెప్తాను. మొత్తం 165 టీఎంసీల నీళ్లు ఉంటే ఇప్పుడున్న పంపింగ్ కెపాసిటీ తోటి 100 టీఎంసీల నుంచి 130 టీఎంసీల కన్నా ఎక్కువ తరలించడం సాధ్యం కాదనేసి సిడబ్ల్యూసి చెప్పిందని చెప్తున్నారు. మొత్తం 165 టీఎంసీలు ఉన్నాయి. ఇప్పుడున్న అప్పుడు ప్రతిపాదించిన పంపులతోటి కేవలం 100 నుంచి 130 టీఎంసీల వరకే తరలించడం సాధ్యమవుతుంది అనేసి చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్పారంటే సెంట్రల్ వాటర్ కమిషన్ మొత్తం 165 టీఎంసీలు ఉందని చెప్పినా సరే అందులో పై రాష్ట్రాల వాటా తీసేస్తే ఈ నీళ్లు పై రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు ఇంకా తీసేస్తే ఈ నీళ్లు 130 నుంచి 67 టీఎంసీలకు పడిపోతాయి. అంటే సిడబ్ల్యూసి ఏం చెప్పింది అనేసి డిపిఆర్లో రాశారంటే తుమ్మిడిహెట్టు దగ్గర 165 టీఎంసీలు ఉన్నాయి. 165 టీఎంసీల పంపింగ్ కెపాసిటీతో మీరు కేవలం 100 నుంచి 130 టీఎంసీ తరలించవచ్చు. మళ్ళీ దాంట్లో కూడా పై రాష్ట్రాలు భవిష్యత్తులో వాళ్ళ వాటాను వాడుకుంటే 63 టీఎంసీల నీళ్లను వాడుకుంటే మిగిలేది తుమ్మిడిహెట్టు దగ్గర నుంచి మీరు కేవలం 67 టీఎంసీలు మాత్రం తరలించగలరు. అంటే 160 టీఎంసీలు తరలించలేరు, కేవలం 67 టీఎంసీలు తరలించగలరు. కాబట్టి నీటి లభ్యత లేదు, అక్కడి నుంచే ప్రాజెక్టు సైట్ను తప్పనిసరిగా తరలించాలనేసి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ సమ్ అండ్ సబ్స్టెన్స్. మొత్తం డిపిఆర్లో చెప్పింది, సిడబ్ల్యూసి పేరు మీద చెప్పింది ఏంటంటే పంపింగ్ కెపాసిటీ తక్కువ ఉంది, మొత్తం నీళ్లు 165 ఉన్నాయి, పంపింగ్ కెపాసిటీని బట్టి 100 నుంచి 130 టీఎంసీలు తరలించవచ్చు. పై రాష్ట్రాలు వాళ్ళ వాటా వాడుకుంటే ఇది 67 టీఎంసీలకు పడిపోతుంది. అంటే నెట్ ప్రాణహిత చేవెళ్ల నుంచి 67 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు రావనేసి డిపిఆర్లో చెప్పారు. ఇందులో వాస్తవం ఏంటి చూద్దాం. ఫస్ట్ పాయింట్ పంపింగ్ కెపాసిటీ గురించి. ప్రస్తుతం ఉన్న పంపుల సామర్థ్యంతో కేవలం 100 నుంచి 130 టీఎంసీల నీటిని మాత్రం తరలించవచ్చు అన్నారు. అంటే పంపుల సామర్థ్యం పెంచడం ద్వారా కావాల్సిన 160 టీఎంసీల నీటిని తరలించవచ్చు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పంపుల సామర్థ్యం పెంచకూడదని ఎవరు రెస్ట్రిక్షన్స్ ఏం చెప్పలేదు. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి 180 టీఎంసీలు తరలించడానికి ఇప్పుడు పెట్టిన పంపుల కెపాసిటీ 1120 మెగావాట్లు. అదే కాళేశ్వరం ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టు దగ్గర నుంచి ఎల్లంపల్లికి పెట్టిన పంపుల కెపాసిటీ 150 మాత్రమే. మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి 1120, దాదాపు 28 పంపులు, 1120 మెగావాట్లు. మరి 150 మెగావాట్లను 200 చేసుకుంటే మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి కదా అని మేము అడుగుతున్నాం. 150ని 200 చేసుకుంటే జస్ట్ 30 నుంచి 50 మెగావాట్లు పెంచుకుంటే అంటే సుమారు 200 మెగావాట్లు, ఇంకా ఎక్కువైతే ఒక 220 మెగావాట్లు చేసుకుంటే మొత్తం 160 టీఎంసీలను పంపింగ్ కెపాసిటీ పెంచుకోవద్దని సిడబ్ల్యూసి ఎక్కడ చెప్పలేదు. ఉన్న పంపులతోటి నువ్వు మొత్తం పంపు చేయలేవు అని చెప్పింది, కానీ పంపింగ్ కెపాసిటీ పెంచుకోవద్దని చెప్పలేదు. ఒకవేళ అట్లా చెప్పుంటే ఇక్కడ 1120 ఎందుకు పెట్టిండ్రు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి కేవలం 50 మెగావాట్లు అదనంగా పెట్టుకొని ఉంటే 160 టీఎంసీలు తరలించుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండో పాయింట్కి వద్దాం. ఇది సిడబ్ల్యూసి లెటర్, ఇట్ ఇస్ నాట్ ఎ సీక్రెట్ డాక్యుమెంట్ ఎనీమోర్. ఈ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆ కాపీని బట్టి మనం ఇప్పుడు మొత్తం చేస్తున్నాం. మేము ఊహించి చెప్తున్నది అయితే కానే కాదు. ఇట్ ఈస్ లెటర్ డేటెడ్ 4th మార్చ్. ప్రభుత్వం కూడా 4th మార్చ్ లెటర్ ఆధారంగానే వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేశారు. ఇప్పుడు అసలు సిడబ్ల్యూసి వాళ్ళ లెటర్లో ఏమన్నారు? We have reproduced that letter. As evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years, the net water availability, indaka vallu gross water annaru, this is net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upstream states. That assume the utilization of upstream states limited to 75% availability of 63 TMC. దీని అర్థం ఏంటంటే తుమ్మిడిహెట్టు దగ్గర ఉన్న నీళ్లు 165 టీఎంసీలు ఉన్నాయి. 165 టీఎంసీలు అనేది పై రాష్ట్రాల వాటా తీసేసిన తర్వాత వచ్చింది 165 టీఎంసీ. పై రాష్ట్రాల వాటా కలుపుకుంటే వచ్చింది కాదు. పై రాష్ట్రాల వాటా కలుపుకుంటే వచ్చింది 165 అనేసి డిపిలో చెప్పారు. అంటే దాని అర్థం పై రాష్ట్రాలు మొత్తం అది వాడుకుంటే పడిపోతుంది. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే పై రాష్ట్రాల వాటా నెట్ వాటర్ అనేసి చెప్పారు.
ఈ సర్ప్లసెస్ అనే పదము ఇదంతా కూడా ఈ లాంగ్వేజ్ ఈ పేరాలో కన్ఫ్యూజన్తోనే ఉంది. ఈ కన్ఫ్యూజన్ అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంది. యాక్చువల్గా సబ్జెక్ట్ తెలిస్తే ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. వాళ్ళు సర్ప్లస్ అనే దాన్ని ఏ అర్థంతో వాడారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. లెటస్ సే ఒక నదిలో 10 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. ఒక రాష్ట్రానికి 7 టీఎంసీలు ఇచ్చారు. దాన్ని అల్లొకేషన్ అంటారు. వాళ్ళ షేర్ 7 టీఎంసీలు, మొత్తం 10 టీఎంసీలు ఉన్నాయి. ఆ రాష్ట్రానికి 7 టీఎంసీలు ఇచ్చారు. మిగతా 3 టీఎంసీలను సర్ప్లస్ అని పిలుస్తారు. అంటే సర్ప్లస్ అంటే 3 టీఎంసీలు. కేవలం 3 టీఎంసీలను సర్ప్లస్ అనొచ్చా అంటే కాదు. రెండో రకంగా కూడా సర్ప్లస్ రావచ్చు. ఏ విధంగా అంటే ఒక రాష్ట్రానికి 7 టీఎంసీలు కేటాయించినా సరే ఆ రాష్ట్రం యొక్క ప్లాన్డ్ యూటిలైజేషన్ కేవలం 6 టీఎంసీలు ఉందనుకుందాం. వాళ్ళు రకరకాల కారణాల వల్ల వాళ్ళు 6 టీఎంసీల ప్లాన్డ్ యూటిలైజేషన్ ఉండొచ్చు. అప్పుడు 1 టీఎంసీ అదనపు సర్ప్లస్ లాగా వస్తుంది. అంటే మొత్తం సర్ప్లస్ 4 టీఎంసీలు అవుతుంది. కానీ ఈ పేరాగ్రాఫ్లో ఏం చేశాడంటే అతను ఈ సర్ప్లస్ అనే దాన్ని కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చేటట్టు ఈ ఒక్క పేరాగ్రాఫే మొత్తం వాళ్ళ లెటర్లో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. వాడు ప్రిజ్యూమ్ చేసుకొని రాసినట్టు కనబడుతుంది. బట్ ఇందులో సర్ప్లస్ అని వాడాడు. కానీ ఇదే డిపిఆర్లో ముందు పేరాగ్రాఫ్లో సర్ప్లస్ అంటే చాలా స్పష్టంగా వాళ్ళ షేరు మినహాయించి చేసిందే సర్ప్లస్ లాగా గోదావరి దాంట్లో డిఫైన్ చేశాడు. అది చేయడమే కాదు, ఒక క్లియర్గా ఒక టేబుల్ ఇచ్చాడు. ఇదే లెటర్లో చివరి టేబుల్ ఇది. ఈ చివరి టేబుల్లో 165 టీఎంసీల లభ్యత అనేది పై రాష్ట్రాల వాటా కలుపుకొనా తీసేసా అనేది కూడా క్లియర్గా రాశాడు. ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడట్లేదు కాబట్టి దీన్ని మళ్ళీ హెడ్డింగ్ని మళ్ళీ టైప్ చేయడం జరిగింది. టేబుల్ షోయింగ్ ద నెట్ 10 డైలీ ఈల్డ్స్ అవైలబుల్ ఫ్రమ్ ద క్యాచ్మెంట్స్ ఆఫ్ పెన్గంగా, వార్ధా, ప్రాణహిత. ఈ 3 కూడా ప్రాణహిత నదికో ఉపనదులు. ఈ 3 బేసిన్ల నుంచి వచ్చినది అప్ టు ప్రాణహిత చేవేళ్ల స్కీమ్ ఆఫ్టర్ మీటింగ్ ద కమిట్మెంట్స్ యాజ్ పర్ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్. దీని మీనింగ్ ఏంటి? 165 ఇక్కడనేమో మొత్తం వాటర్ 165. కంక్లూజన్ ఇది ఏం టేబుల్ చూపెడుతుంది? టేబుల్ షోయింగ్ ద టోటల్ ఈల్డ్స్ అప్ టు ప్రాణహిత చేవేళ్ల ఆఫ్టర్ మీటింగ్ ద కమిట్మెంట్స్. క్లియర్గా ఏం చెప్తున్నాడంటే పై రాష్ట్రాల యొక్క కేటాయింపులను తీసేసిన తర్వాత మిగులు 165 అని చెప్తున్నాడు. పై రాష్ట్రాల కేటాయింపులు కూడా ఇందులో లేవు. మొత్తము తీసేసిన తర్వాత మిగులు ఎంత వస్తుంది? ప్రాణహిత మన చేవెళ్ళ అక్కడ తుమ్మిడిహెట్టి బ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి 165 అనేసి చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి చెప్పింది. ఎక్కడ సిడబ్ల్యూసి కూడా పై రాష్ట్రాల వాటాల నుంచి అని చెప్పలేదు. నిజంగానే ఆ కన్ఫ్యూజన్ నిజంగానే ఉందనుకుందాం. ఆ 63 టీఎంసీలు కూడా పై రాష్ట్రాల వాటా అని కొద్దిసేపు అనుకున్నాం. ఎందుకంటే ఇన్ని టేబుల్స్ చూపెట్టినా సరే ఇంకా ఎవరికన్నా ఇంగ్లీష్ గ్రామర్ తోటి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ అది కూడా లేకుండా చాలా స్పష్టంగా డిపిఆర్లోనే ఇంకో చోట క్లియర్గా రాశారు. సో సిడబ్ల్యూసి లేఖలో ఉన్న వివరాల టేబుల్లో చాలా స్పష్టంగా నికర నీటి లభ్యత 165 అన్నారు. ఈ నీటి లభ్యత గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పై రాష్ట్రాల కేటాయింపులను తీసివేసిన తర్వాత వచ్చిన లభ్యతగా పేర్కొన్నారు. ఈ టేబుల్ని లేఖ చివరిలో ఉంది కాబట్టి మేము చూడలేదని ఎవరన్నా అనవచ్చు. కానీ అట్లా అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఇదే డిపిఆర్లో మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత అంచనా వేసినప్పుడు పై రాష్ట్రాల వాటా పోను ప్రాణహితలో తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత 165 టీఎంసీలు అనేది స్పష్టంగా రాశారు. ఇదే డిపిఆర్లో తుమ్మిడిహెట్టి దగ్గరనేమో నీళ్లు తక్కువ చూపెట్టడానికి 63 టీఎంసీలు తీసేయాలి పై రాష్ట్రాల వాటా అన్న డిపిఆర్ కిందికి వచ్చేసరికి మేడిగడ్డ దగ్గర నీళ్ల లభ్యత ఎక్కువ చూపెట్టాలి కాబట్టి ఏం చేశారు? అసలు మొత్తం 165 టీఎంసీలు సిడబ్ల్యూసి చెప్పింది తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు. అది కూడా ఇట్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ కేర్ ఆఫ్ ఆన్గోయింగ్ అండ్ కాంటెంప్లేటెడ్ అప్స్ట్రీమ్ యూటిలైజేషన్ అండ్ డౌన్ స్ట్రీమ్ కమిట్మెంట్స్. మొత్తం పై రాష్ట్రాలై కింది రాష్ట్రాలై నీటి వినియోగం తీసుకున్న తర్వాత 165 వచ్చిందనేసి డిపిఆర్లో ఈ వాల్యూమ్ 2 పేరా 3.3.1లో ఉంది. మొత్తం మేడిగడ్డ దగ్గర అంచనాలన్నీ కూడా, ఎందుకంటే ఇది తుమ్మిడిహెట్టి, ఇది మేడిగడ్డ, ఇక్కడ నుంచి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇది మొత్తం ప్రాణహిత పైనుంచి వస్తుంది. ఈ పాయింట్ తుమ్మిడిహెట్టి అనుకుందాం. తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసి మేడిగడ్డ దగ్గర రివర్లో కలుస్తుంది. ఇక్కడ 165 అయితే నీళ్లు
ఈ డిపిఆర్లో అంచనా ఎట్లేసారు, ఈ ప్రాణహిత నదిలో తుమ్మిడిహెట్టి దగ్గర 165 ఉంది. 165 కాస్త ఇక్కడికి ఎట్లయితుంది అని అంచనా వేసేటప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రంటే ఈ పాయింట్ వరకు ఏరియా ఎంత ఉంది లెక్క కట్టారు, ఈ కింద ఏరియా ఎంత ఉంది లెక్క కట్టారు. పైన ఉన్న ఏరియాకు 165 అయితే ఈ అడిషనల్గా ఏరియా ఎంత యాడ్ అయింది దానికి ఎంత అనేసి ప్రోరేటా బేసిస్ మీద కట్టారు. ఆ లెక్కలు వేసేటప్పుడు, ఆ లెక్కలకు తర్వాత వస్తా, కానీ ఆ లెక్కలు వేసేటప్పుడు ఏం చెప్పారంటే తుమ్మిడిహెట్టి దగ్గర పై రాష్ట్ర వినియోగాలు కింద రాష్ట్ర వినియోగాలు మొత్తం తీసేసిన తర్వాత 165 అని చెప్పారు. దీన్ని బట్టి ఎంత స్పష్టంగా మనకు అదే డిపిఆర్లో అదే సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లను రెండింటిని బట్టి మేము చెప్తున్నది ఏంటంటే స్పష్టంగా 165 టీఎంసీలు తుమ్మిడిహెట్టి దగ్గర ఉందనేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎక్కడ కూడా సిడబ్ల్యూసి ఇవి 165 పై రాష్ట్రాల వాటా కాకుండా అనేది చెప్పలేదు. సిడబ్ల్యూసి ఒకటి మాత్రం చెప్పింది. ఏమని చెప్పిందంటే పై రాష్ట్రాలు వాళ్ళ వాటా కన్నా ఎక్కువ వినియోగించుకునే అవకాశం ఉంది, ప్లాండ్ యూటిలైజేషన్ కన్నా ఎక్కువ వినియోగించుకునే అవకాశం ఉంది, కాబట్టి మీరు మొత్తం ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పాను. ఇష్యూ ఈజ్ వెరీ సింపుల్. తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి నీళ్లు కిందికి వస్తాయి, ఇక్కడ పైయోడు వాడుకుంటే ఆ కిందికి వచ్చే నీళ్లు కూడా ఆ మేరకు తగ్గుతాయి. కాబట్టి తుమ్మిడిహెట్టి దగ్గర మీరు 63 తీసేస్తే మేడిగడ్డ దగ్గర కూడా మీరు 63 తీయండి అని మేము చెప్తున్నాం. సింపుల్ మ్యాథమెటిక్స్. పైన కలిపితే కింద కూడా కలపండి. బట్ తుమ్మిడిహెట్టి లెక్కలకు వచ్చేసరికి తీసేసి మేడిగడ్డ దగ్గరకు వచ్చేసరికి 63 కలుపుతామంటే అది ఇంజనీరింగ్ అని అయితే అనిపించుకోదు. సో ఈ రెండు అంశాలను కూడా మనం విశ్లేషించిన తర్వాత అర్థం ఏమవుతుందంటే కేవలం 30 to 50 మెగావాట్ అదనంగా, అంటే ఇప్పుడు 150 మెగావాట్లు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి పంపు చేయడానికి పెట్టిండ్రు, 200 మెగావాట్లు పెడితే అయిపోయేది. కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువ చేసి చూపించారు, పైగా దాన్ని సిడబ్ల్యూసికి ఆపాదించారు అనేసి మేము అంటున్నాం. ఎందుకంటే అక్కడ డాక్యుమెంట్లు కూడా పెట్టాం, ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఒరిజినల్ కాపీస్ ఇక్కడ మనకు ఫోటో కాపీస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ డెలిబరేట్ అనేది మేము అనుకో. ఒక్క నిమిషం, మొత్తం అయిపోయిన తర్వాత డిస్కషన్ దయచేసి. ఇప్పుడు రెండోది, తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మార్చడానికి సిడబ్ల్యూసి లెటర్ బేస్ చేసుకోవడం చెప్పడం అనేది కరెక్ట్ కాదనేసి చెప్పేసినాం. ఇక అసలు మేడిగడ్డ దగ్గరకు వద్దాం. మేడిగడ్డ దగ్గర జరిగింది నేను అనుకోవడం ఒక ఇంజనీరింగ్ బ్లండర్. ఏం జరిగింది ఇక చూద్దాం. అంటే నేను ఎంత ఖర్చు ఈ లెక్కల్లోకి వెళ్ళట్లేదు, డిపిఆర్లో వాటర్ అవైలబిలిటీ గురించి. తుమ్మిడిహెట్టి వద్ద సిడబ్ల్యూసి ఇక మేడి దగ్గరకు వచ్చేసరికి తుమ్మిడిహెట్టి దగ్గర మళ్ళీ 165 ఉన్నది అనేసి చెప్పడం మొదలుపెట్టింది. తుమ్మిడిహెట్టి దగ్గర సిడబ్ల్యూసి లెక్కల ఆధారంగా 165 టీఎంసీల నీటి లభ్యత చూపించిన ప్రభుత్వం మేడిగడ్డ వద్ద నీటి లభ్యత 415 టీఎంసీలు ఉందని చూపెట్టింది. తుమ్మిడిహెట్టి దగ్గర ఎన్ని చూపెట్టారు? 165. ఇన్ఫాక్ట్ పై రాష్ట్రాలు వాడుకుంటే 67 మిగులుతుందని చెప్పారు. అట్లా చెప్పిన ప్రభుత్వం మేడిగడ్డ దగ్గరకు వచ్చేసరికి 415 టీఎంసీలు. ఇన్ఫాక్ట్ ఇంకో చిన్నది ఉంది, ఇది అనవసరంగా మనం కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఉట్టిగా కొంతమంది బయటకు పోయిన తర్వాత ఇంకా లెక్కలన్నీ రాసుకుంటే సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ కన్వీనియన్స్ కోసం రాసినది. గోదావరి మీద భవిష్యత్తులో కట్టే వాటిని కూడా వాడకాలు తీసేస్తే 132 తీసేస్తే 282 ఇంకా మిగులుతాయి అనేసి అందులో రాసింది. దట్స్ నాట్ ఇంపార్టెంట్. మేడిగడ్డ దగ్గర వాళ్ళు డిపిఆర్లో టేబుల్ అన్ని ఇచ్చాను నేను, 415 టీఎంసీలు ఉంటాయని చెప్పారు. అంటే తుమ్మిడిహెట్టి దగ్గర 165, మేడిగడ్డ దగ్గర 415. అంటే ప్రస్తుతం ఈ రోజు లెక్క పెడితే 250 టీఎంసీల అదనపు నీటి లభ్యత ఉందని చెప్తున్నారు. 415 మైనస్ 165. అసలు ఇన్ని నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి అనేది ఇప్పుడు ఇష్యూ, సెంట్రల్ ఇష్యూ. తుమ్మిడిహెట్టి దగ్గర ఇది తుమ్మిడిహెట్టి, ఇక్కడికి వచ్చేసరికి 415 అయినాయి. మేడిగడ్డ దగ్గరకు వచ్చేసరికి ఇది బిగ్గెస్ట్ మిస్టరీ. ప్రతిసారి మేము డిపిఆర్లు ఎందుకు బయట పెట్టాలని అడిగామంటే ఈ లెక్కల్ని వెరిఫై చేద్దామని. ఇటీవల కాలం వరకు ఒక జనరల్ రిపోర్ట్ వచ్చింది, మిగతా వాల్యూమ్స్ రాలేదు. మిగతా వాల్యూమ్స్ అన్ని వచ్చినా ఇమ్మీడియట్గా కూర్చొని అనలైజ్ చేసినాక ఆ హిస్టారికల్ బ్లండర్ ఏంటనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 250 టీఎంసీల నీటి లభ్యత అనేది తప్పు అనేది అదనపు నీటి లభ్యత, మొత్తం 415 తప్పు అనేది ఇప్పుడు మనము 5 నిమిషాల్లో చూడొచ్చు. అసలు ఈ రీజన్ ఏంటి, ఎట్లా పెరిగింది అంటే డిపిఆర్లో వాళ్ళు చెప్పిన కారణాలు 3 చెప్పారు. ఇది డిపిఆర్లో ఏ పేజీలో ఏ చాప్టర్లో ఏ పేజీలో ఉంది కూడా రాసాము. 3 మార్గాల ద్వారా మేడిగడ్డ దగ్గర అదనపు నీటి లభ్యత ఉంటుందని చెప్పింది. ఏమని చెప్పిండ్రు?
ప్రాణహిత నది పైనుంచి వస్తుంది, మేడిగడ్డ ముందు కలుస్తుంది. మధ్య గోదావరి ఎట్లాగో గోదావరి నది ప్రవహిస్తుంటుంది కాబట్టి గోదావరి నది నీళ్ళన్నీ కూడా మేడి దగ్గర ఉంటాయి. మూడోది మానేరు నది కూడా మేడిగడ్డ ముందు వచ్చి కలుస్తుంది కాబట్టి ఈ 3 నదుల సంగమం తర్వాత మనకు మేడిగడ్డ వస్తుంది. ఇది ప్రాణహిత నది, ఇది వచ్చి గోదావరిలో కలిసింది, ఎలాగో గోదావరి నది వస్తుంది. మూడోది మానేరు నది వచ్చింది. ఈ 3 నదులు కలిసినాయి కాబట్టి ఇక్కడ నీటి లభ్యత చాలా ఎక్కువ ఉంటుంది, 415 అని చెప్పారు. సో ఇది బ్రీఫ్గా చెప్పాలంటే ఇది ప్రాణహిత, ఇది గోదావరి, ఇది మానేరు. ఇదివరకు తుమ్మిడేటి దగ్గర కేవలం ప్రాణహిత నది, ఈ పైన ఉన్న ఏరియాలో నుంచి వచ్చిన నీళ్లు మాత్రం ఉండేవి. ఇక్కడ ఏమైంది, ఈ ప్రాణహిత నది కిందికి వచ్చిన తర్వాత వాగులు వంతలన్నీ కూడా ఇక్కడ కలుస్తాయి, ఆ నీళ్ళు యాడవుతాయి. గోదావరి నది నీళ్ళన్నీ కూడా వచ్చి మేడిగడ్డ దగ్గరకు వస్తాయి, మానేరు నది అంతా వచ్చి మేడిగడ్డ దగ్గరకు వస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ ఎక్కడ తప్పిదం జరిగింది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డిపిఆర్లో చూపిన కారణాలలో ప్రాణహిత నదిని ఫస్ట్ పక్క పెడదాం. ఈ 2 సోర్సెస్ నుంచి వచ్చే నీళ్ళ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మధ్య గోదావరి గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తాం. ఇది మధ్య గోదావరి అంటే గోదావరి నది ప్రధాన గోదావరి అనుకుందాం, G5 అంటాం మనం. ఈ మధ్య గోదావరి నీళ్ళు వచ్చి మేడిగడ్డలో కలుస్తాయి అంటున్నారు. ఈ రెండింటిని పక్కకు పెడదాం కొద్దిసేపు, ఎందుకంటే చర్చలో నుంచి ఇది కన్ఫ్యూజ్ కాకుండా పక్కకు పెడదాం. మీకు ఇది రివర్ ఉందండి, ఈ రివర్లో నీళ్లు మేడిగడ్డ దగ్గరకు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ నీళ్లను మనం పంపు చేస్తామా చేయమా, కామన్ సెన్స్ ఇష్యూ. ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక పంపింగ్ స్టేషన్ ఎల్లంపల్లి దగ్గర పెట్టిండ్రు. ఎల్లంపల్లి దగ్గర నుంచి దాటిన నీళ్లు కిందికి వచ్చినాక మేడిగడ్డ దగ్గరకు పోయి మళ్ళీ మేడిగడ్డ దగ్గర నుంచి పైకి పంపు చేస్తాం. ఎక్కడన్నా ఓవర్ హెడ్ ట్యాంకుకు నీళ్లు సంపు నుంచి పంపు చేసుకుంటారు, కానీ ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి సంపులో పడేసి మళ్ళీ పంపు చేసుకుంటారు అనేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే లిఫ్ట్ ఇది ఎత్తిపోతల పథకమా తిప్పిపోతల పథకం అనేది ఇప్పుడు తెలవాలి. ఇది మీరు దయచేసి 3 కలిస్తే కన్ఫ్యూజ్ అవుతారు. విడివిడిగా చూద్దాం, విడివిడిగా చూసినప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే ప్రాణహిత తీసేద్దాం, మానేరు తీసేద్దాం. తీసేసినాక ప్రధాన గోదావరి నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. ఈ ప్రధాన గోదావరి నీళ్ళన్నీ కూడా ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం నేను చెప్పినాక యూ విల్ గెట్ టైం. ఏది నేను చెప్తున్నా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం శ్యామ్ ప్రసాద్, ఒక్క నిమిషం శ్యామ్ ప్రసాద్ గారు. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 10 నిమిషాలు సార్ అయిపోతుంది. మీ డౌట్లను సార్ చేస్తాను. ఒక్క నిమిషం 10. సరే ఇక్కడ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నేను చెప్తా. ఒక్క నిమిషం, ఇది ఒక్క నిమిషం సీరియస్, ఒక్క నిమిషం లెట్ మీ సార్ తప్పకుండా
శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు రమేష్ పక్క జరుగు. రమేష్ ఇట్లా పక్క జరగండి. ఒక్క నిమిషం కూర్చోండి సార్, ఒక్క నిమిషం. ఎందుకంటే ఆవేశాలు ఒక్క నిమిషం లిసన్, ఒక్క మాట ఆగండి, వినండి ఒక్క మాట. ఒక డైలాగ్ ప్రజెంట్ చేస్తున్నారు, ఆ డైలాగ్ లో ఏమైనా మీకు తప్పిదాలు తెలిస్తే ఆ తప్పిదాలను మీరు చెప్పుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాన్ని చర్చ చేద్దాం. లెట్ హిమ్ ఫినిష్ లిసన్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం వినాలి. యు గాట్ టు లిసన్. one second listen. If he makes anything wrong, if he talks something wrong, all of us are there, we can discuss, sit and then thread that discuss. మధ్యలోనే ఆపడం అనేటువంటిది సమంజసం కాదు. Let him finish. You ask anything elaborately to present, he will present. మీరు ఒక్క నిమిషం ఏందో రసాభాస అన్న ఒక్క మాట అన్న ఆగే ఒక్క మాట. రసాభాస కాకుండా చర్చ జరగని రాదు. తెలంగాణ ఇంజనీర్లను అవమానిస్తున్నది మీరు, తప్పుడు డిజైన్లు ఇచ్చి చేసింది మీరు, తప్పుడు కాదు. ఇది డిస్టర్బ్ చేయడానికి పంపించింది మేము ఎక్కడికి? ఎవరు పంపించండి మిమ్మల్ని ఇక్కడికి? ఏం మాట్లాడుతున్నాం? పనికిరాని మాటలన్నీ కూడా మాట్లాడుకుంటూ తెలంగాణ ఇంజనీర్లను ఎవరు అవమానించింది? తెలంగాణ ప్రజలని మీరు అవమానించుకుంటూ ఇస్తున్న ప్రజెంటేషన్ తీసుకోవాలి. ఇదేనా కల్చర్ నీది? ఏం మాట్లాడుతున్నారు? ఏమని చేస్తారు? ఒక్క నిమిషం మీరు ప్రసాద్ రెడ్డి గారు సార్ ఒక్క కంటిన్యూ చేసి ఇప్పుడు దయచేసి ఎవరైనా ఇష్టం లేదు ఇప్పుడు దయచేసి మీరు ప్రజెంటేషన్ పద్ధతి ఇప్పుడు మనం ప్రధానంగా ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్న అంశము మేడిగడ్డ దగ్గర 415 టీఎంసీల ప్రస్తుత నీటి లభ్యత ఉందా లేదా అనే అంశాన్ని చర్చిస్తున్నాం. ఈ అంశం మీద నేను ప్రజెంట్ చేసినాక ఏ డౌట్ అయినా క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నా అనేసి అందరికీ చెప్తున్నా. ఇక్కడ 3 సోర్సెస్ అనేసి డిపిఆర్లో చెప్పారు. 3 సోర్సెస్లో మొదటిది ప్రాణహిత నది నుంచి వచ్చి కలుస్తుంది, రెండోది మధ్య గోదావరి నుంచి వస్తుంది, మూడోది మానేరు నది వస్తుంది. ఈ 3 సోర్సెస్ కలిస్తే నీళ్లు 415 అవుతాయి అనేసి చెప్పారు. దాని మీద మొదటి సోర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, గోదావరి నది. గోదావరి నది నీళ్ళన్నీ కూడా ఎల్లంపల్లిని దాటిన తర్వాత మేడిగడ్డని కలుస్తాయి. ఎల్లంపల్లి దగ్గర ఎన్ని నీళ్లు ఉంటాయో 1-2 కింద వాగులు ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయో కూడా లెక్కలు ఇస్తాను నేను, అదేం పెద్ద, ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్స్ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ డిపిఆర్ ప్రకారం మళ్ళీ నేను చెప్తున్నా, ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్లకు కేవలం 1 టీఎంసీ దీని కింద యాడ్ అవుతుందని డిపిఆర్లో ఉంది. కాబట్టి నేను ఆ 1 టీఎంసీ గురించి ఎందుకు చర్చ అనేసి పక్క పెట్టాను. ఒకవేళ ఎవరికైనా కింద నీళ్లు కూడా పరిగణించాలంటే ఆ టీఎంసీ కూడా మీకు పరిగణించి చెప్తా. కానీ 99% వాటర్ దట్ రీచెస్ మేడిగడ్డ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ఎల్లంపల్లి అనేది డిపిఆర్లో ఉంది. అది కూడా ఎవరికైనా అనుమానం ఉంటే డిపిఆర్ని మళ్ళీ చూపెడతాను నేను, ఎందుకంటే దెర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. గోదావరి ఎందుకంటే ఎల్లంపల్లి దగ్గర మంచిర్యాల గేజింగ్ స్టేషన్ ఉంది. ఆ గేజింగ్ స్టేషన్ లెక్కలను బట్టి వాళ్ళు ఇక్కడ నీళ్లు ఎన్ని ఉంటాయనేసి లెక్కలు కట్టారు. ఇక్కడ లెక్కలు కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం మధ్య గోదావరి యొక్క క్యాచ్మెంట్ ఏరియా అప్ టు మంచిర్యాల 1,02,000 కిలోమీటర్లు, 1,02,000 చదరపు కిలోమీటర్లను అంచనా వేసి 1,02,000 కిలోమీటర్లలో వచ్చిన నీళ్లు మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కింద ఉన్నది 1,000 చదరపు కిలోమీటర్లు, ఇవి యాడ్ అయితే 1 టీఎంసీ యాడ్ అవుతుందని చెప్పారు. కాబట్టి నేను ఆ 1 టీఎంసీ లెక్కల గురించి పోట్లే. 99% నీళ్ళన్నీ కూడా ఎల్లంపల్లి నుంచి పైనుంచి పారిన నీళ్లు మేడిగడ్డ దగ్గరికి వస్తాయనేసి డిపిఆర్లో ఉంది. నేను డిపిఆర్ని దాటి ఏది కూడా మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ ఇక్కడి నుంచి కిందికి వచ్చిన నీళ్లను మళ్ళీ పైకి మనం పంపించాం.
ఎందుకంటే ఇక్కడ నుండి కిందికి పోయిన తర్వాత ఎల్లంపల్లి నుంచి కిందికి పోయే ముందే ఇక్కడ మనం ఇప్పుడు పంపింగ్ స్టేషన్ కడుతున్నాం. ఇక్కడ నుంచి కిందికి పోయినాక ఎవ్వరు కూడా పైకి పంపు చేయరు కాబట్టి దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనం, ఎందుకంటే నీళ్లు లేకుండా ఉన్న ప్రాంతానికి నీళ్లున్న ప్రాంతం నుంచి లిఫ్ట్ చేస్తారు. కావాలంటే మీరు ఇది వచ్చినాక ఇది లిఫ్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడి నుంచి వచ్చిన నీళ్లు ఎల్లంపల్లి క్రాస్ అయినాక కిందికి వచ్చిన నీళ్లను మళ్ళీ ఎల్లంపల్లికి పంపు చేయరు. కాబట్టి ఈ కారణం ఏమైతే చెప్పారో మధ్య గోదావరిలో నుంచి వచ్చిన నీళ్లు మేడిగడ్డ దగ్గర యాడ్ అవుతాయి అనేది అది తప్పిదం. రెండోది, ఒక్క నిమిషము, ఇట్ హ్యాజ్ నో, ఒక్క నిమిషము, ఎందుకు నేను డిస్కస్ చేయట్లేదు, ఎన్ని నీళ్లు వస్తాయని అంచనా వేశారు, ఇక్కడి వరకు ఎంత, దీని కింద ఎంత, ఇవన్నీ కూడా నేను లెక్కలు చెప్పగలను. కానీ నేనేం చెప్తున్నానంటే మొత్తం నీళ్లు 99% ఎల్లంపల్లి దగ్గర పోతాయనేసి డిపిఆర్లో ఉంది. అదే డిపిఆర్ చదివిన అందరికీ గుర్తు. నేను చెప్తున్నది ఏంటంటే మొత్తం ఎల్లంపల్లి దాటి వచ్చిన నీళ్లు మేడిగడ్డ దగ్గరకు వస్తాయని డిపిఆర్లో ఉంది. కేవలం 1000 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రం దీని కింద ఉంది. 102,000 స్క్వేర్ కిలోమీటర్లు పైన ఉంది. కాబట్టి ఈ మొత్తం నీళ్లు మేడిగడ్డ దగ్గర వస్తాయి. కాబట్టి దీనిపైన నుంచి ప్రవహించిన నీళ్లను ఇక్కడ లభ్యతలాగా తీసుకోకూడదు అనేది మొదటి పాయింట్. రెండోది, అంటే ఇక్కడ ఇది ప్రధాన గోదావరి దిశ ఎస్ఆర్ఎస్పి దాటి ఎల్లంపల్లి దాటి ఇట్లా పోయి మేడిగడ్డకు వస్తుంది. ఈ ఎల్లంపల్లి దగ్గరనే వీళ్ళు మెజర్మెంట్ చేసిన స్టేషన్ ఉంది. ఇక్కడ లెక్క కట్టారు వాళ్ళు ఎన్ని నీళ్ళు వస్తాయి గోదావరి మీద. కట్టిన తర్వాత 102,000 స్క్వేర్ కిలోమీటర్లకి ఇన్ని నీళ్ళు అయితే 1000 కిలోమీటర్లు ఎక్కువ పెరిగితే స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అని ఒక టీఎంసీ లెక్క చేసుకున్నారు. కాబట్టి ఒక టీఎంసీ పక్క పెట్టండి. ఈ నీళ్లు కిందికి పోయిన తర్వాత ఈ మేడిగడ్డ దగ్గర నుంచి అవి లిఫ్ట్ చేయడం అనేది అది సరికాదనేసి మాత్రం, ఆ అంచనా అనేది సరికాదనేసి మాత్రం మేము చెప్తున్నాం. కాబట్టి ప్రధాన గోదావరి నీళ్లు, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు పంప్ ఎనీ వాటర్, దట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ఎల్లంపల్లి కింద ఉన్న నీళ్లను ఇక్కడికి చేరినాక పంపు చేయొచ్చు, కానీ ఎల్లంపల్లి పైన నీళ్లను ఎల్లంపల్లి దాటి కిందికి పోయినాక మళ్ళీ ఎల్లంపల్లికి పంపు చేస్తామనడం అనేది సరికాదనేసి చెప్తున్నాం. ఇది కూడా అనలైజ్ చేసినాం. ఎల్లంపల్లి కింద ఎన్ని నీళ్లు, ఆ టీఎంసీ కూడా ఎప్పుడు వస్తాయి అనేది ఇయర్ వైజ్ అనాలిసిస్ చేసినాము. ఆ ఒక్క టీఎంసీ కూడా పైనుంచి పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చినప్పుడు ఒక టీఎంసీ ఉంది కాబట్టి ఒక టీఎంసీకి సిగ్నిఫికెన్స్ లేదు. ఇట్ ఈస్ లెస్ దెన్ 1%, 0.001%. కాబట్టి వీఆర్ నాట్ కన్సిడరింగ్ దట్. రెండోది మానేరు నదిలో నుంచి వచ్చే నీళ్లు చాలా తక్కువ అని వాళ్ళు కూడా చూపెట్టారు. మొత్తం 415లో 18 టీఎంసీలు మాత్రం మానేరు నది నుంచి వస్తాయని చెప్పారు. మానేరు నది కూడా సేమ్ స్టోరీ. ఇప్పుడు మన కాళేశ్వరం స్కీమ్లో మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి తెస్తారు, ఎల్లంపల్లి దగ్గర నుంచి మిడ్మానేరుకు తెస్తారు నీళ్లు. అంటే పంపింగ్ స్టేషను మేడిగడ్డ దగ్గర నుండి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు నుంచి మళ్ళీ మల్లన్న సాగర్ అటువైపు నీళ్లు పోతాయి. కాబట్టి ఏ నీళ్ళు అయితే మానేరు మీద నుంచి మిడ్మానేరు నుంచి పోతాయో ఆ నీళ్లు ఇక్కడనే మనం పంపు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీళ్లను లోయర్ మానేరు రిజర్వాయర్ దాటి మళ్ళీ మేడిగడ్డకు వచ్చినాక మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు అట్లా తీసుకురావడం అనేది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఉండదు. ఒక్క నిమిషం అయిపోయినాక డౌట్లు అడగవచ్చు మీరు ఏదైనా సరే. కాదు డిస్కషన్ వద్దు దయచేసి, ఎవరైనా సరే ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది. సో మొత్తము కేవలం మానేరు నది నీళ్లు మేడిగడ్డ దగ్గరికి పరిగణించడం అనేది కూడా థియరిటికల్గా ఇది తప్పు అని చెప్తున్నాం. సపోజ్ మీరు ఎల్లంపల్లి దగ్గర కాదు, మిడ్మానేరు దగ్గర కాదు, మేడిగడ్డ దగ్గర నుంచి ఇంకెక్కడికన్నా పంపు చేస్తున్నారు అనుకోండి, వేర్ దేర్ ఆర్ నో పంపింగ్ స్టేషన్స్, అప్పుడు మీరు ఈ 2 సోర్సెస్ నుంచి వాటర్ కన్సిడర్ చేయొచ్చు. కానీ మళ్ళీ అదే నీటిని ఇదే పంపింగ్ స్టేషన్స్కు పంపింగ్ చేయడం అనేది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఉండదు. కాబట్టి ఈ 2 సోర్సుల నుంచి వచ్చిన నీళ్లను పరిగణించకూడదు. ఇక ఒకే ఒక సోర్స్ మనకు మిగిలింది ఏంటంటే, అంటే ఇక్కడ నుంచి లోయర్ మానేరు కింద కూడా నీళ్లు వర్షం పడితే రావచ్చు కదా అని చెప్పొచ్చు. ఇది ఓన్లీ 0.4 టీఎంసీ, ఇది 1 టీఎంసీ, ఇది 0.4 టీఎంసీ. 415లో ఆ లెక్కలు అనేది చాలా తక్కువ కాబట్టి నేను డిస్కస్ చేయట్లేదు. కాబట్టి ఈ 2 సోర్సెస్ అనేది పరిగణించడం అనేది మా దృష్టిలో సరికాదు. కిందికి పోయిన నీళ్లను పైకి పంప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక మిగిలిందంతా ఇది మానేరుది అయిపోయింది.
సో బేసిక్గా ఇది పూర్తిగా అశాస్త్రీయం, అసమంజసం, తప్పుడు అవగాహనతో చేసినది. ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ కన్సిడర్డ్ మిడ్ మానేరు అండ్ మిడ్ గోదావరి అండ్ మానేరు రివర్స్ ఫర్ అవైలబిలిటీ ఎట్ మేడిగడ్డ, దట్ ఈస్ రాంగ్ థియరిటికలీ. అది చెప్పదలుచుకున్నాం. సో ఇప్పుడు ఇక మిగిలింది ఒక్కటి, ప్రాణహిత నది లో ఎంత అదనపు నీరు వస్తుంది. ఇది కూడా నేనేం చెప్పట్లేదు, డిపిఆర్లో ఏముందనేది చెప్తా. వాళ్ళు డిపిఆర్లో ఇచ్చిన లెక్కలే, నేను సొంతంగా చేసింది కాదు. ఈ ప్రాణహిత నది తుమ్మిడేటి దాటిన తర్వాత గోదావరి కలిసే టైంకి ఇది ప్రాణహిత నది, ఇది తుమ్మిడేటి పైన పెద్ద క్యాచ్మెంట్ ఉంది. ఇందాక నేను మ్యాప్లో చూపెట్టినట్టు ఇక్కడి వరకు వచ్చినాక తుమ్మిడేటిలో 165 ఉందన్నారు. ఇది గోదావరిలో ఇక్కడికి వచ్చి కలిసినప్పుడు అదేవిధంగా ఈ కొద్దిగా ప్రాంతంలో ఎన్ని నీళ్ళు వచ్చి కలుస్తాయి, ఇది కూడా డిపిఆర్లో లెక్క కట్టింది. ఇదేమి నేనేం లెక్క కట్టట్లేదు, డిపిఆర్లో ఏం లెక్క కట్టిందో చూద్దాం. సో ఇది తుమ్మిడేటి, ఇది మేడిగడ్డ. ఈ పైన ఉన్న క్యాచ్మెంట్లో అన్ని నీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి 165 టీఎంసీలు ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అదనంగా ఎన్ని నీళ్ళు వస్తాయి అనేది ఎట్లా లెక్క కట్టిండ్రు వాళ్ళు అంటే, వాళ్ళు డిపిఆర్లో స్పష్టంగా ఏం రాసిండ్రంటే, డిపిఆర్లో తుమ్మిడేటి వద్ద నీటి లభ్యతను దామాషా పద్ధతిలో పెంచి గోదావరి నదిలో కలిసేసరికి ఉండే నీటి లభ్యతను లెక్కించారు. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ పైన ఒక 100 కిలోమీటర్ల ఏరియా ఉంది, ఇక్కడ 165 ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 110 అయింది అనుకుందాం. 100కు 165 టీఎంసీలు అయితే ఈ మొత్తము కలిపి 110 స్క్వేర్ కిలోమీటర్స్. 110కి ఎంత? సింపుల్ మ్యాథమెటిక్స్ వేశారు. ఎందుకంటే ఆల్రెడీ సిడబ్ల్యూసి వీళ్ళు విడిగా లెక్క కట్టారు. యాప్కోస్ వాళ్ళు ఏం చేశారంటే, గతంలో తుమ్మిడేటి దగ్గర ఎన్ని నీళ్లు ఉంటాయనేసి పాత డిపిఆర్లో లెక్కలు వేశారు. దానికి లెక్కలు ఎట్లా వేశారంటే, వాళ్ళు ఇక్కడ ఒక గేజింగ్ స్టేషన్ ఉంది, టెక్రా అనేసి ఒక గేజింగ్ స్టేషన్ ఉంది. అంటే మొత్తం ప్రాణహిత నది మొత్తం పెన్గంగా, వార్ధ, వేన్గంగా ఇవన్నీ కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఒకటి ఈ నది మీద ఒకటి వాళ్ళు మెజరింగ్ స్టేషన్ ఉంది మనకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మెజర్ చేసి ప్రోరేటా బేసిస్ మీద తగ్గించారు తుమ్మిడేటికి గతంలో. అయితే సిడబ్ల్యూసి ఆ లెక్కలు ఒప్పుకోలేదు. ఆఫ్కోర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ నుంచి ప్రోరేటా బేసిస్ మీద తగ్గించి ఇక్కడ 272 ఉంటుందంటే సిడబ్ల్యూసి ఒప్పుకోకుండా ఏమన్నదంటే, మేము లెక్కలు పైన లెక్క కట్టినాం, ఇక్కడ సిర్పూరు, ఇక్కడ అస్టి సిర్పూరు ఈ మూడిట్లో కలిపి ఇక్కడ కట్టాము, 165 వచ్చింది అనేసి పై రాష్ట్రాల వాటా తీసేస్తా అని చెప్పారు. కాబట్టి 165 మేము తీసుకున్నాం అనేసి డిపిఆర్లో రాశారు. కాబట్టి దీని గురించి డిస్ప్యూట్ ఏం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రోరేటా మీద పెంచినాం అనేసి డిపిఆర్లోనే రాశారు. సో వాళ్ళు డిపిఆర్లో చెప్పిన లెక్కలు నేను చెప్పలేదు. తుమ్మిడేటి వద్ద మొత్తం నదీ పరివాహక ప్రాంతం 51,000 స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పారు. అదే ప్రాణహిత నది గోదావరిని కలిసేసరికి మొత్తం 61,000 చదరపు కిలోమీటర్లు అయిందని చెప్పారు. సో 51,000 కిలోమీటర్లకు 165 అయితే 61,000కి ఎంత అని లెక్క వేస్తారు. వేస్తే వాళ్లకు 195. యాక్చువల్లీ ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ తప్పు చేసిండ్రు వాళ్ళు, 197.7 రావాలి, కానీ వాళ్ళు 195 వేశారు. సరే వాళ్ళు డిపిఆర్లో ఇచ్చారు కాబట్టి ప్రాణహిత గోదావరిలో కలిసేసరికి నీళ్లు 195 టీఎంసీ. అంటే ఇప్పుడు చూద్దాం, 3 సోర్సుల గురించి అనాలిసిస్ చెప్పాం. 3 సోర్సుల్లో ప్రాణహిత ద్వారా వచ్చేది 195, ప్రధాన గోదావరి ద్వారా వచ్చేది 0, మానేరు నది ద్వారా వచ్చే 0. ఈ 0 ఎందుకంటున్నా అంటే, ఒకటి పెట్టవచ్చు, ఇక్కడ పెట్టవచ్చు, కానీ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మీ. కాబట్టి నేను అది పెట్టలేదు, 195 వస్తుంది. మిగతా ఈ నీళ్లు ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఇక్కడ నీటి లభ్యత అంటే ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నీటి లభ్యత అంటే మేడిగడ్డ వద్ద ఉండే మొత్తం నీటి లభ్యత కాదు. మేడిగడ్డ దగ్గర 415 ఉంది అట్లీస్ట్ పేపర్ మీద, కానీ కేవలం మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయగలిగిన నీటిని మాత్రమే ఇక్కడ నీటి లభ్యతలాగా పరిగణించాలి. ఎల్లంపల్లి నుంచి క్రాస్ అయ్యి ఒక 100 టీఎంసీలు కిందికి పోయినాయి అనుకుందాం, వాటిని మళ్ళీ 100 టీఎంసీలు పైకి పంపు చేయం, అక్కడనే వాడుకుంటాం. మానేరు నుంచి మిడ్ మానేరు నుంచి కిందికి పోయినాయి అనుకోండి ఒక 18 టీఎంసీలు, వాటిని మానేరు దగ్గరనే మిడ్ మానేరు దగ్గర వాడుకుంటాం. కాబట్టి కేవలం ప్రాణహిత దగ్గర నుంచి వచ్చిన నీళ్ళని మాత్రమే మనం లిఫ్ట్ చేసుకునే స్కోప్ ఉంది, కానీ
ప్రధాన గోదావరి కానీ మానేరు నుంచి తీసుకునేది అవైలబిలిటీ లెక్కల్లో కన్సిడర్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. కాబట్టి 195 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలనేసి ఉంది. సో 415 కాదు, లభ్యత కేవలం 195 అనేసి చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. సో 195 + 0 + 0 దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0 ఉన్నా సరే వెనక్కి పంపు చేయం. మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా, దీని కింద వచ్చింది 1 టీఎంసీ 0.4 కావాలంటే యాడ్ చేయండి, 196 అవుతుంది. దాంతో డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. రెండోది, ఇక్కడ చాలామందికి ఎందుకంటే ఆర్టికల్స్ విపరీతంగా రాస్తున్నారు. మన రౌండ్ టేబుల్ తర్వాత ఈ వాగులో పెదవాగులో ఎన్ని నాళ్ళు వస్తాయి, ఇది ఎప్పుడు పొంగుతుంటుంది, ఇది రాస్తున్నారు. ఆ పొంగిన నీళ్ళన్నీ అవైలబిలిటీ లెక్కల్లోకి రావు. 75% అవైలబిలిటీ మాత్రం తీసుకోవాలి. 70% అవైలబిలిటీ అంటే 100 ఏళ్లలో 75 ఏళ్ల పాటు ఎంతకన్నా ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అనేది లెక్క తీసుకొని దానిని 75% డిపెండబిలిటీ. ఈ ఇయర్ చిన్న వాగులో 10 టీఎంసీలు రావచ్చు, కానీ అది తీసుకోం మనం. అది 100 ఏళ్లలో 75 ఏళ్ల పాటు 10 కన్నా దాటితేనే దాన్ని 75% డిపెండబిలిటీ తీసుకుంటాం. కాబట్టి మా దగ్గర వాగు చాలా పోతుంది కాబట్టి ఇక్కడ ప్రాణహిత కింద పెద్ద వాగులో విపరీతంగా నీళ్లు వస్తాయి కాబట్టి విపరీతంగా మనం కన్సిడర్ చేయడానికి లేదు. 75% డిపెండబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాని అర్థం ఏంటంటే 100 ఏళ్ల పాటు లెక్క తీస్తారు, 100 ఏళ్ల పాటు డిసెండింగ్ ఆర్డర్లో పెడతారు. అందులో 75 దగ్గర కట్ చేసి వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి లెక్క ఇది. అంటే ఇక్కడ 165 ఉంటే ఇక్కడ 195 ఉంటుంది, మిగతా అన్ని సున్నాలే. సో ప్రధానంగా ఇక్కడ జరిగింది ఏంటంటే 415 తీసుకున్నారు డిపిఆర్లు. ఈ 415 టీఎంసీల లభ్యత కేవలం మధ్య గోదావరి మానేరు నది జలాలను పరిగణలోకి తీసుకుంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే డిపిఆర్లోనే ఇచ్చిండ్రు ప్రాణహిత నదిలో 195 అని. 195 కన్నా ప్రతి డ్రాప్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ మధ్య గోదావరి అండ్ మానేరు. మధ్య గోదావరిలో కూడా ఎల్లంపల్లి పైననే 99% కన్నా ఎక్కువ ఉందన్నారు. మళ్ళీ మానేరులో కూడా సోమన్పల్లి పైననే 99% ఉందన్నారు. కాబట్టి ఆ 1 టీఎంసీ పక్కకు పెడదాం, మళ్ళీ ఆ థియరీలోకి వెళ్ళొద్దు మనం. ఎల్లంపల్లి కింద ఈ వాగు కలిసిందా ఆ వాగు కలిసిందా అనేదాన్ని సిద్ధంగా లేము. కేవలం అంటే ఇట్ ఈస్ ఇంజనీరింగ్ బ్లండర్ అని ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 2 నెలల పాటు చేసిన తర్వాత మధ్య గోదావరి మానేరు ఇది కూడా ఎంత కన్సిడర్ చేసిండ్రని నా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఏ ప్లేస్లో ఎన్ని నీళ్లు ఉన్నాయనేది కూడా నేను రెడీగా ఇప్పుడు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళ అవైలబిలిటీ ఎట్లా మేనేజ్ చేశారు, ఎట్లా పెంచడానికి నా అవైలబిలిటీ ఇయర్ని 75% డిపెండబిలిటీ ఇయర్ని ఎట్లా పెంచారు, ఈ లెక్కలన్నీ కూడా నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఇక్కడి వరకు సరిపోతుందని నేను అనుకుంటున్నా. ఈ మధ్య గోదావరి మానేరు తీసుకోవడం తప్పిది. ఇట్లా తీసుకున్నామంటే దాని అర్థం ఏంటంటే కిందికి పోయిన నీళ్లను మళ్ళీ పంపు చేసినట్టు అవుతుంది. గోదావరి మానేరు నదీ జలాలు ఏ మార్గం నుండి కిందికి మేడిగడ్డకు చేరుతాయో మళ్ళీ అవే ప్రాంతాలకు పైకి ఎత్తిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ప్రతిపాదనే అసంబద్ధం అనే ఆలోచన డిపిఆర్లో లేదు. ఎక్కడ కూడా ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లను మళ్ళీ ఎట్లా ఎల్లంపల్లికి పంపు చేస్తాము, మధ్య మానేరు నుంచి లోయర్ మానేరు నుంచి కిందికి వచ్చే నీళ్లను మళ్ళీ మానేరుకి ఎట్లా పంపు చేస్తాము అనే చర్చ లేదు. ఒక తప్పుడు అవగాహనతో మొత్తం డిపిఆర్ తయారు చేయబడింది. ఈ అవగాహనతోటి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చారు. ఎల్లంపల్లి కానీ ఇది మధ్య మానేరు కానీ ఈ నీళ్లే కిందికి వచ్చినాయి, వర్షాకాలంలో కిందికి పోతాయి. వాటిని మనం ప్రాజెక్టు ద్వారా పైకి పంపు చేయడము, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది నిజంగా అవగాహన రాహిత్యమా? ఒక్క నిమిషం సార్ దయచేసి. ఇది అవగాహన రాహిత్యమా? ఇది అవగాహన రాహిత్యమా ఉద్దేశపూర్వకంగా అనేది కూడా నేను దయచేసి ఇక్కడ డిస్కస్ చేయదలుచుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు దయచేసి వినండి, ఇది కేవలం అండర్స్టాండింగ్ లోపం కాదు. దే నో ప్రిటీ వెల్ మధ్య గోదావరి నుంచి మానేరులో నుంచి నీళ్లు లేవని కూడా రాశారు ఒక చోట, కాకపోతే ఈ డిపిఆర్లో రాయలేదు. ప్రాణహిత వల్ల డిపిఆర్లో వాళ్ళు స్పష్టంగా రాశారు. ఇది ఎందుకు ఉద్దేశపూర్వకంగా అంటే ప్రాణహిత వల్ల డిపిఆర్ ఒక్కసారి ఓపిక ఉంటే దాన్ని వాల్యూమ్ 1 పేరా 3.2 పేజ్ నెంబర్ 48 ఒక్కసారి మీరు చూస్తే వాళ్ళు అక్కడేం రాశారు అంటే వ్యాప్కోస్ వాళ్ళు ఎవరు డిపిఆర్ తయారు చేయమంటే వాళ్ళ గురించి రాయరు కదా. వ్యాప్కోస్ రాసిన పేరాగ్రాఫ్ ఇది, దయచేసి కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే మధ్య గోదావరిని
మానేరును పరిగణించకూడదు అనేసి ఆ డిపిఆర్లో రాశారు. ఏమని స్పష్టంగా చెప్పారు? ద సబ్ బేసిన్స్ అంటే ముందు చెప్పిన 12 అప్పర్ గోదావరి, ప్రణవ, పూర్ణ, మంజర, మానేర్ అండ్ మిడిల్ గోదావరి have already been planned to be exploited fully as per their allocated potential. The lower Godavari and Shabari basin contribute to the downstream requirements. అంటే మానేరు, మిడిల్ గోదావరి they have already been planned to be exploited. వేరే స్కీమ్ల కింద ఫుల్లీ ఎక్స్ప్లాయిట్ చేయడానికే వాళ్ళు స్పష్టంగా డిజైన్ చేశారు. అందుకని ఇంకా నెక్స్ట్ సెంటెన్స్, considering that yield from upper and middle Godavari will be completely utilized by the existing ongoing or proposed projects. ఈ పదం కూడా రాశారు. అప్పర్ మిడిల్ గోదావరి, ఇప్పుడు మనం చర్చిస్తున్న ప్రధాన గోదావరి అంతా మనకు మిడిల్ గోదావరి, దే విల్ బి కంప్లీట్లీ యూటిలైజ్డ్ బై ద ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్. అంటే ప్రాణహిత చేవెళ్ళ డిపిఆర్లో ప్రాణహిత చేవెళ్ళ చర్చ గురించి మాట్లాడుతూ మిగతా ప్రాజెక్టుల గురించి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ ప్రపోజ్డ్ ప్రాజెక్టులకు ఇవి ఫుల్గా అయిపోయినాయి కాబట్టి కేవలం పెన్గంగా వార్ద అంటే ఏపీ మొత్తానికి ఏమేం ప్రాజెక్టులను వాటర్ అవైలబిలిటీకి తీసుకోవాలంటే పెన్గంగా తీసుకోవచ్చు, ఎందుకంటే దాన్ని ఫుల్ ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు. వార్ద తీసుకోవచ్చు, ప్రాణహిత తీసుకోవచ్చు, లోయర్ గోదావరి అంటే మధ్య గోదావరి కింద మన ఇంద్రావతి తర్వాత దాన్ని తీసుకోవచ్చు, శబరి తీసుకోవచ్చు. కానీ మిడిల్ గోదావరి, మానేరు మాత్రం తీసుకోకూడదు అనేసి ప్రాణహిత చేవెళ్ళ డిపిఆర్లో స్పష్టంగా రాసిండ్రు. అంటే అవగాహన రాహిత్యమో లేకపోతే ఇంకోటో లేదు, ఈ 2 సోర్సెస్ నుంచి వాటర్ను తీసుకోకూడదు అనేసి వాళ్ళు స్పష్టంగా డిపిఆర్లోనే రాసిండ్రు అనేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఆ డిపిఆర్లో పరిగణించకూడదని చెప్పారు. ఇంత స్పష్టంగా ప్రాణహిత చేవెళ్ళ డిపిఆర్లో మధ్య గోదావరి, మానేరు నదుల్లో నీరు లేదని పేర్కొని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్లో ప్రధానంగా ఆ నదిలో నీటిని మేడిగడ్డ వద్ద నీటి లభ్యతకు పరిగణించడం, ఇది ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ చూపించడానికి చేసిందనేసి స్పష్టమవుతుంది. కారణం ఏదైనా మధ్య గోదావరి, మానేరు జలాల లభ్యతను మేడిగడ్డ వద్ద లభ్యతగా పరిగణించడం అనేది మాత్రం తప్పిదం. అసలు ఇంకొక తప్పు, సరే 30 వస్తాయనేసి నేను క్రాస్ చెక్ చేసుకున్నా, 30 కూడా రావట్లేదు. తుమ్మిడేటి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గర ఒక ప్రధానమైన వాళ్ళు గోదావరిలో కలిసేసరికి నీళ్ళ అంచనా ఒక తప్పేసిండ్రు డిపిఆర్లో. యాక్చువల్గా ప్రాణహిత నది మొత్తం పరివాహక ప్రాంతం తుమ్మిడిహట్టి వద్ద 99,486 చదరపు కిలోమీటర్లు. ఇది కూడా డిపిఆర్లోనే ఉంది, నేను సొంతంగా వేసిన లెక్క కాదు. అదే గోదావరిని చేరేసరికి 1,09,689. ఇది దామాషా పద్ధతిలో అంటే తుమ్మిడిహట్టి దగ్గర 99,000కు 165 ఉంటే గోదావరిని కలిసేసరికి 109,000 కిలోమీటర్లకు ఎంత అని లెక్కేస్తే 182 వచ్చింది. అంటే 182 ఏమో గోదావరిని కలిసే దగ్గర, తుమ్మిడిహట్టి దగ్గర 165, అంటే అదనంగా ఉండేది ఎంత? 10 టీఎంసీలు మాత్రమే. మరి 30 ఎట్లా వచ్చిందంటే వాళ్ళు ఎక్కడ తప్పు చేసిండ్రు అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిపిఆర్లో యాక్చువల్గా తుమ్మిడిహట్టి దగ్గర 3 రివర్స్ కలుస్తాయి, పెన్గంగా, వార్ద, వెయిన్గంగా. పెన్గంగా G7, వార్ద G8. ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని మినహాయించి కేవలం ప్రాణహిత G9, దీని పేరు ప్రాణహిత, కానీ దీనిది ప్రధానంగా వెయిన్గంగా పరివాహక ప్రాంతం ఉంటుంది. కేవలం G9 నదీ పరివాహక ప్రాంత విస్తీర్ణాన్ని దామాషా లెక్కింపులో పరిగణలోకి తీసుకున్నారు. ఒకవైపు తుమ్మిడిహట్టి వద్ద కలిసిన 3 నదుల పరివాహక ప్రాంత ఆధారంగా వచ్చిన నీటి లభ్యతను అంటే 165 టీఎంసీలను పరిగణలోకి తీసుకున్నప్పుడు దాని పరివాహక ప్రాంత విస్తీర్ణాన్ని కూడా 3 నదులది కలిపి తీసుకోవాలి. ఇది 3 నదులు. ఈ 3 నదులు నుంచే ఇక్కడికి వచ్చిన నీళ్లు 165. అంటే ఈ మొత్తం కంట్రిబ్యూషన్ 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు, 1,00,000కు 165. ఈ కింద ఇది ఆదిలాబాదు, కొద్దిగా మహారాష్ట్ర ఉంటుంది, కొద్దిగా ఛత్తీస్గఢ్ నుంచి నీళ్ళు వస్తాయి. సో ఈ కొద్దిగా కింద ఇది ఆదిలాబాద్ ప్రాంతం, ఇది పెద్దవాగు. సో ఈ కొద్దిగా ప్రాంతానికి ఎక్స్ట్రా కట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే 1,00,000కు 165 అయితే 1,09,000కి ఎంత అనేయాలి. కానీ వాడేం చేసిండు, కేవలం ఈ ఏరియా తీసుకుండు, వాల్యూమ్ ఏమో 165 తీసుకుండు, ఏరియానేమో ఇక్కడి వరకే తీసుకుండు. సో ఈ మొత్తం తీసుకునే బదులు ఈ కొద్దిగా తీసుకున్నాడు. 50,000కు 165 అయితే
59,000 ఎంత అనేసి వేసుకోండు. దాంతో 30 టీఎంసీలు పెరిగింది. వాస్తవానికి ఇది టెక్నికల్ ఎర్రర్, ఇంజనీరింగ్ ఎర్రర్. ఇది కేవలం 17 టీఎంసీల అదనపు నీటి లభ్యత ఉంటుంది అనేసి, అది 15 30 పక్కకు పెడితే 15 కానీ 30 కానీ 415కి ఎక్కడ కూడా దగ్గర లేవు. కాబట్టి ఏదేమైనా సరే ఒక షిఫ్టింగ్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ద రాంగ్ అజంప్షన్స్. గోదావరి, ప్రధాన గోదావరి, మానేర్ నదీ నీటి లభ్యతను తీసుకొని చేసినట్టు అర్థమవుతుంది. మరి 152 దగ్గర కడితే ముంపు సంగతి అని చాలామంది అంటుంది. ఈ ముంపు సంగతి గురించి కూడా ఒక్కసారి మనం డిస్కస్ చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం నిజంగానే 152 దగ్గర అభ్యంతరం చెప్పింది. 148కి పర్మిషన్ ఇచ్చింది. ఆల్రెడీ ప్రభుత్వం అగ్రిమెంట్ కూడా చేసుకుంది. మరి 148 దగ్గర నుంచి నీళ్లు రావా? 148 దగ్గర కూడా అంతే 160 టీఎంసీలు తీసుకోవచ్చు. కాకపోతే చిన్న కరెక్షన్ ఉంటుంది. ఆ కరెక్షన్ ఏంటి? కొద్దిగా కాలువ వెడల్పు చేసుకోవాలి. ఎందుకంటే ఎంటెక్ ఇంజనీరింగ్ సివిల్ చేసిన కాబట్టి నేను చెప్పగలను, అందులోనే స్పెషలైజేషన్ ఉంది. వెడల్పు, లోతు, పంపింగ్, ఈ 3 ఇంక్రీజ్ చేసుకుంటే మొత్తము మధ్యలో కొంత నిల్వ సామర్థ్యాన్ని, నిల్వ ఉండదు అంటున్నారు కానీ కాలువ కింద ఎక్కడైనా మీరు నిల్వ సామర్థ్యం చేసుకోవచ్చు. మహారాష్ట్ర ముంపు కాదు, తెలంగాణలోనే చిన్న ప్రాంతంలో 1-2 టీఎంసీలు నిల్వ సామర్థ్యాన్ని ప్లస్ కాలువ వెడల్పు, లోతు పెంచేస్తే అన్ని నీళ్లు కూడా మనం పంపు చేసుకునే అవకాశం ఉంది. అన్నిటికన్నా ఫండమెంటల్ థింగ్ ఏంటంటే 100 మీటర్ల ఎత్తున్న మేడిగడ్డ దగ్గర నుంచి 148 మీటర్లకు పంపు చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ 148 నుంచి 148కి పంపు చేయడం ఏం కష్టం అనేది నాకు అర్థం కావట్లేదు. 100 నుంచి 148కి అయితే పంపు చేయొచ్చు, 148 నుంచి 148కి ఎందుకు పంపు చేయలేము అనేది నాకు అర్థం కావట్లేదు. సింపుల్ డిజైన్ పారామీటర్స్ మార్చుకోవాలి. ఇది 148లో ఉంది, ఇది 148. ఇక్కడి నుంచి ఇక్కడికి పంపు చేయొచ్చు, ఇక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు పంపు చేయలేము? ఒక్కటే రిజర్వాయర్ కెపాసిటీ అనేది చిన్న ఇష్యూ. అది కూడా ఏంటంటే సీజనల్ ఫ్లక్చువేషన్స్ని మీట్ కావడానికి. ఆ సీజనల్ ఫ్లక్చువేషన్స్ కూడా మేము సొల్యూషన్స్, సింపుల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. బేసిక్ ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 148 నుంచి తరలించాలి. సో బేసిక్గా డిశ్చార్జ్ అనేది ఇంజనీరింగ్లో ఏరియా అంటే ఒక కెనాల్ మీరు తవ్వితే ఎంత ఏరియా ఉంది, క్రాస్ సెక్షను అంటే ఎన్ని నీళ్లు ఇందులోకి వస్తాయి, అది ఎంత వేగంతో పోతాయి. ఆ వేగం అనేది ఈ స్లోప్ని బట్టి ఉంటుంది. ఎక్కువ స్లోప్ పెడితే ఫాస్ట్గా వెళ్తాయి, తక్కువ స్లోప్ పెడితే స్లోగా వెళ్తాయి. కానీ మొత్తం ఎన్ని నీళ్ళు వెళ్తాయి అనే దానికి ఈ ఏరియాను ఈ స్లోప్తో మల్టిప్లై చేస్తే డిశ్చార్జ్ వస్తుంది. సో ఫస్ట్ వెలాసిటీ గురించి చూద్దాం. ఇప్పుడు ఇది తుమ్మిడిహెట్టి, ఇది ఎల్లంపల్లి. అది 152 కట్టినా 148 కట్టినా నీళ్లు కిందికి పోతాయి, డైరెక్ట్గా పోవు. ఒక లిఫ్ట్ అవసరం ఇక్కడ తప్పనిసరి. ఇది ఎందుకు అంటే ఈ నీళ్లు నేరుగా ఇట్లా పోవు. ఈ నీళ్లను ఫస్ట్ ఏం చేస్తామంటే ఎల్లంపల్లి పక్కన ఒక పంప్ హౌస్, ఆ పక్కన ఎక్కడ అనేది మందమరి దగ్గర ప్లాన్ చేశారు గతంలో, అది ఎక్కడైనా కావచ్చు. ఇక్కడ నుంచి మందమరి దగ్గరనే ఏదో ప్లేస్ ఉంది, ఇక్కడ నుంచి స్లోప్ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పంప్ హౌస్ నుంచి 19 మీటర్లు అని చెప్పారు, తర్వాత 39 అని చెప్తుండ్రు. ఆ డీటెయిల్స్లోకి ఇప్పుడు వెళ్ళదలుచుకోవట్లేదు. ఇక్కడ మీరు పంపు చేయాలి. ఇప్పుడు మీకు 152 కాస్త ఎంత అయింది? 148 అయింది. మన ఇష్యూ ఏంటి? ఏరియా ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ డిపెండ్స్ ఆన్ ద స్లోప్ సేమ్ మెయింటైన్ చేస్తాను నేను, వెలాసిటీ మెయింటైన్ అవుతుంది. సో ఈ ఫార్ములాలో నాకు వెలాసిటీ సరిపోయింది సేమ్ స్లోప్ పెడితే. కాకపోతే అదనంగా పంపు చేయాల్సిన హైట్ పెరిగింది, 4 మీటర్లు ఇక్కడ కిందికి వచ్చింది కాబట్టి 4 మీటర్లు అదనంగా పంపు చేయాలి. 4 మీటర్లు పెద్ద ఇష్యూ కాదు. ఇక రెండోది ఏరియాకు సంబంధించి, ఏరియాకి ఏం చేయొచ్చు మనం? ఇప్పుడు ఇదివరకు కెనాల్ ఇది ఉండే 152 దగ్గర, ఇప్పుడు 148 దగ్గర వాళ్ళు ఒప్పుకున్నారు అంటే మీకు ఇది లెవెల్. మీరు సింపుల్గా డెప్త్ విడ్త్ను పెంచుకుంటే, అంటే ఇంత సింప్లిఫై చేయడము నేను చేస్తున్నాను కానీ కొన్ని ఏరియాను, వెలాసిటీని, కొంత రిజర్వాయర్ కెపాసిటీని, అది కూడా మహారాష్ట్ర దగ్గర కాదు, ఎన్ రూట్ వీ కెన్ క్రియేట్ స్మాల్ కెపాసిటీస్, వీఆర్ రెడీ టు గివ్ దీస్ సొల్యూషన్స్. సో ఇది నిజంగా అద్భుతమా తప్పిదమా అనేది మాత్రం మీరు ఆలోచించుకోవాలి. నాకైతే తప్పిదం అనిపిస్తుంది. ఒక తప్పుడు అవగాహన కారణంగా ఏంటి అది? మధ్య గోదావరిలో వచ్చిన నీళ్లు, మానేరులో వచ్చిన నీళ్లు, పైనుంచి వచ్చిన నీళ్లను మళ్ళీ పైకి పంపు చేస్తామనే దాంతో సుందిళ్ళ దగ్గర, అన్నారము, మేడిగడ్డ అనేక పంపింగ్ హౌజులు, సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, కాలువలు, సొరంగాలు,
డైవర్ వాగుల మరలింపు కట్టడాలు ఇంకా అనేక నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. నిజంగా చాలామంది ఇంజనీరింగ్ అద్భుతంగా అనుకుంటున్నారు కాదని నేనైతే ఇది ఒక భారీ ఇంజనీరింగ్ తప్పిదమని నేనైతే అనుకుంటున్నా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మోటివ్స్ పక్కకు పెడదాము. నీటి లభ్యతను కారణంగా చూపి తప్పుడు లెక్కల ఆధారంగా ప్రాజెక్టు స్థలం తుమ్మిడిహెట్టు దగ్గర నుంచి మేడిగడ్డకు మారింది. ఇది ఉద్దేశపూర్వకంగానా లేకపోతే ఇంకేమన్నా కారణాలా అనేది అది విచారణతోనే తెలుస్తాయి. కానీ ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడి జరిగిపోయింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనేసి నిజంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఎంత పెంచారు, కాస్ట్ ఎంత పెరిగింది, ఇవన్నీ కూడా సెకండరీ ఇష్యూస్. 40,000 కోట్ల, 1,00,000 కోట్ల, అందులో డిబేట్లో పోతే ఇదివరకు 17,000 వస్తే 35 అయింది, 35 కాస్త 70 అయింది. ద డిబేట్ ఈజ్ అన్ఎండింగ్. 1,00,000 ఎకరాలకు వస్తుందా, 10 లక్షల, అవన్నీ కూడా మనం ఆర్గ్యూ చేయొచ్చు. బట్ వెరీ ఫౌండేషన్ ఆన్ విచ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈస్ బిల్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫాల్స్ ప్రిమిసెస్. అదే మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిస్తే ప్రజలకు తెలుస్తాయి అనేసి మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా దీంట్లో ఏ అంశం మీద అయినా సరే డీటెయిల్గా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఏమైనా డౌట్ ఉన్నా సరే అడగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్క నిమిషం మీరు